ప్రొద్దుటూరు పట్టణం జిన్నా రోడ్డులోని ఉర్దూ మున్సిపల్ హైస్కూల్లో కడప జిల్లా అంధత్వ నివారణ సంఘం ఆధ్వర్యంలో నేత్రదాన పక్ష ఉత్సవాల సందర్భంగా ఒప్తమిక్ అధికారి కె.జె. రఘురామిరెడ్డి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగముగా 10వ తరగతి విద్యార్థులు సుమారు 60 మందికి నేత్రదానం అవగాహన గురించి నిర్వహించిన పోటీలలో మొదటి బహుమతిగా 36 మార్కులకు గాను 25 మార్కులు వచ్చిన షేక్ మసూద్కు స్టీల్ వాటర్ బాటిల్, రెండవ బహుమతిగా 36 మార్కులకు 24 మార్కులు వచ్చిన సి ఫరీసకు మెటల్ వాటర్ బాటిల్, మూడో బహుమతిగా 36 మార్కులకు గాను 23 మార్కులు వచ్చిన కె హాజీరాకు సాసర్తో 4 టీ కప్పులు, అలాగే పాల్గొన్న 60 మందికి పెన్నులను డిప్యూటీ డి.ఎం.హెచ్ఓ శివప్రసాద రెడ్డితో ఇప్పించి మంచి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ శివప్రసాద రెడ్డి మాట్లాడుతూ శరీరంలోని అన్ని అవయవాలు కంటే కన్ను చాలా ప్రధానం అని, అన్ని దానాల కంటే నేత్రదానం చాలా గొప్పదని, కావున ప్రతి ఒక్కరూ మరణించిన 6 గంటలలోపు మన కంటిలోని నల్లగుడ్డు పోరని దానం చేసినట్లు అయితే పూర్తి అంధత్వంతో బాధపడే వారికి ఎంతో మందికి చూపు ప్రసాదించవచ్చని తెలిపారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాల్లో చేపట్టాలని రఘురామిరెడ్డికి సూచించారు. రఘురాం రెడ్డి మాట్లాడుతూ మరణం అనంతరం తమ కళ్లను మట్టిపాలు చేయకుండా నల్లగుడ్డు పొరలు దానము చేసినట్లు అయితే పూర్తి అంధత్వంతో బాధపడే ఇద్దరికి కంటి చూపు ప్రసాదించి పునరుజ్జీవులుగా మార్చవచ్చని తెలిపారు. మన దేశములో సుమారు 12 లక్షల మంది పూర్తి చూపు లేని అంధులు ఉన్నారని, అలాగే ప్రతి సంవత్సరం కూడా 30,000 నుండి 40,000 వరకు నల్లగుడ్డు అంధత్వం బారిన పడుతున్నారు అని తెలిపారు. మన రాష్ట్రంలో నేత్రనిధి కేంద్రాలు కర్నూలు, విజయవాడ, విశాఖపట్నంలలో, అలాగే కార్నయ సేకరణ కేంద్రాలు నంద్యాల, కర్నూలు, తిరుపతి, కడప, పులివెందులలో ఉన్నట్లు తెలిపారు. నేత్రదానం చేయాలంటే మనము బ్రతికి ఉన్నప్పుడే ఒక పత్రములో సంతకము చేసి మన కుటుంబ సభ్యులకు తెలపవలసి ఉంటుందని, ఆ అంగీకార పత్రమును ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న డాక్టర్కు గాని, అథమైకోఫసస్కు గాని, నేత్రనిధి నిర్వహణ అధికారులకు మనం ఇస్తే మంచిదని సూచించారు. మన మరణ అనంతరం మన బంధు మిత్రులు ఫోన్ చేయాల్సిన నంబర్లు 9966509364, 70,93,20,453. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఈ వెంకటేశ్వర్లు, అథామక్ ఆఫీసర్ తేజ, హెడ్ మాస్టర్ మరియు హెల్త్ సూపర్వైజర్ ఆర్. జయమ్మ, ఏఎన్ఎం దీప్తి, ఆశ రమాదేవి, ఇతర స్కూల్ సిబ్బంది, స్కూల్ పిల్లలు పాల్గొన్నారు. కళ్ళు బాగా ఉండాలి, ఎక్కువ లోపాలుంటే కష్టం, ఇచ్చిన వేస్ట్ అవుతాయి. కాబట్టి ఈ విషయంలో అంశాలను ఎన్నుకొని ఈ కార్యక్రమం నిర్వహించినందుకు పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు అనేది జరగడం జరుగుతుంది. అది ఎప్పటి నుంచి అంటే ఆగస్టు 25వ తేదీ నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు జరుగుతున్నాయి. ఎందుకు ఈ పక్షోత్సవాలు జరుగుతున్నాయి? మన దేశంలో 12 లక్షల మంది ఈ అంధత్వంతో బాధపడుతున్నారు. దృష్టి లోపంతో చూపు లేకుండా బాధపడుతున్నారు. ప్రతి సంవత్సరం 50,000 మంది పెరగడం జరుగుతుంది. అందుకని ఈ నేత్రదానం చేయడం వలన నేత్రదానం చేయడం వలన ఇద్దరికి చూపు వస్తుంది. మన వాళ్ళు ఎవరన్నా కానీ, బంధువులు కానీ, మన ఇంట్లో కానీ మన బంధువులు ఎవరన్నా చనిపోయిన 6 గంటల లోపు మనము ఈ నేత్రదానం అంటే దాంట్లో ఏం లేదు, తెల్లటి పొర కార్నియా అంటారు, ఆ కార్నియాను మాత్రం తీసుకోవడం జరుగుతుంది. జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా ఈ మున్సిపల్ ఉర్దూ హై స్కూల్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో మరి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గవర్నమెంట్లు పెద్దలు మా డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ శివప్రసాద్ రెడ్డి సార్ గారికి, అలాగే స్కూల్ ప్రధానోపాధ్యాయులు గారికి, ఆప్తాల్మిక ఆఫీసర్ రఘురామిరెడ్డి గారికి, ఆప్తాల్మిక ఆఫీసర్ తేజ గారికి, సూపర్వైజర్ జయమ్మ గారికి, ఏఎన్ఎం దీప్తి గారికి, మా ఆశా వర్కర్ మాధవ్ గారికి, ఉపాధ్యాయ బృందానికి అందరికీ మా వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, చిన్నాళ్ళందరికీ నా ఆశీస్సులు. ఈ యొక్క ముఖ్యంగా మన శరీరంలో జ్ఞానేంద్రియాలు అనే భాగాలు ఉన్నాయి. జ్ఞానేంద్రియాలలో అతి ముఖ్యమైనది కన్ను. ఎవరికైనా కన్ను మనకేం అర్థం కాదు. కన్ను పోయినప్పుడు, చూపు పోయినప్పుడు దాని విలువ అర్థమవుతుంది. ఏ ఒక్కడైనా కానీ మన శరీరంలో ఏ భాగం పనిచేయకపోయినా కానీ దాని విలువ తెలియాలంటే అది పోతేనే తెలిసేది, అంతవరకు తెలియదు. కాబట్టి
కన్ను చాలా ముఖ్యమైనది. చూడకుండా ఉండలేము, చూస్తేనే చెప్పగలుగుతాం, చూస్తేనే ఏదైనా కానీ మనం చెప్పడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి కన్ను చాలా ముఖ్యమైన భాగం మన శరీరంలో. కంటి గురించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలా. మనం తెల్లవారి నుంచి సెల్లు చూసుకుంటుంటాం, టీవీలు చూస్తుంటాం. ఎక్కువ భాగము వేస్ట్ చేసేది అంటే కంటికే ఎక్కువ శ్రమ కల్పిస్తున్నాం మనం. కంటికి సెల్లు చూడడము, టీవీ చూడడము చాలా ఇబ్బందికరమైనది. ఆ రెండు చూడడం వల్ల చూపు తగ్గిపోతాయి. అందుకే చిన్నపిల్లల నుంచి మీకు అద్దాలు వస్తుంటాయి, చూపు తగ్గిపోతుంటుంది. రాంగ భూతద్దాలు మాదిరి వస్తాయి. అట్లా రాకుండా ఉండాలంటే మనము తగు మాత్రంగా ఉండాలి. ఎక్కువ లైటింగ్ ఉండకూడదు చూసేటప్పుడు. కంటి ఏదైనా నలుసు పన్నే కానీ మట్టి పన్నే కానీ చాలా జాగ్రత్తగా కడుక్కోవాలా శుభ్రంగా.